మహారాజా నీకు 10,000 వందనాలు. మరుసారి పాలు ఎల్లప్ప ఎల్లప్ప ఆయనకి చచ్చిపోవాలి ఆయన కూడా ఎల్లప్ప కదా మాట మర్యాదగా నేర్చుకోరా. మహారాజా నీకు 10,000 దండాలు. జనాలు వచ్చి ఏడు కదా నీకు 10,000 దండాలు. ఎప్పుడు ఇట్లా ఉండే ఎప్పుడు ఇట్టే ఏనా ఇదే మూరు 100 పనులని ఇట్లే ఉండి పదమా మళ్ళీ పద్దెనే పోయే పనులే అదే తొందరగా పిలిపించారు. ఆలోచన గురించి ఏం చెప్పంటావు? మాకు చిన్న పంచాయతీలు పడిపోయినాయి. మా నాయనకి మేము 2 పుల్లకాయలు అది మా నాయనకి చాలా సంవత్సరాలకు పెళ్లి అయిన తర్వాత 2 పిల్లకాయలు అయితే మా ఇంట్లో పెద్దోడు మా అన్న పెద్ద పిల్లకాయి, నేను చిన్న పిల్లకాయి. మాకిద్దరికి మేము మా నాయనకి 2 పుట్టిన తర్వాత మా అన్నకి పుండ్లు చేసినాడు. నాకేంటి పుండ్లు అది మా అన్నకి పెళ్లి చేసినాడు. పెళ్లి చేసిన తర్వాత మా నాయన ఉప్పరికి సెలవయ్యే పైకి పోయినాడు. గడ్డ కింద పల్లెకి బస్సు ఎక్కే పనిలే. బస్సు టైర్ కింద బస్సు తలకాయ పెడితే పోతారు. మా నాన్న గడ్డ కింద పల్లెకి చేస్తారు. ఎప్పుడు మా ఆయన పెళ్లి చేసేసి ఎప్పుడు చనిపోయినాడు అప్పు 50,000 రూపాయలు చేసినాడంట మా ఆయన పెళ్లికి. ఈ అప్పు ఇచ్చిన ఆయన సరే ఇంకా అటు వచ్చేసినాడు. ఆయన పెద్ద మనిషి వచ్చేసిందినా, అరే సైబు నిలిపేయి దాన సంస్కారం చేస్తా ఉన్నాం కదా, అవి నిలిపేయమని చెప్పినాడు. నిలిపేసేయమని. ఏమి ఎందుకు నిలిపేయాలని? మీ నాయన మీ అన్న పెళ్లికి 50,000 రూపాయలు అప్పు చేసినారు. నా అప్పు కట్టిన తర్వాత మీ నాయన దాన సంస్కారాలు చేసుకున్నాడు. సరేలే ఇంత ఇప్పుడు ఈ సమయంలో వచ్చేసినాడు అప్పు ఇచ్చిన. సరే అని చెప్పి అప్పు అడిగినాడు.
సరే ఏమిటంటే ఇట్లా పెద్ద మనిషి మళ్ళీ ఈ పెద్ద మనిషి వచ్చిందినా అరే సాయిబు ఇప్పుడు దాన సంస్కారాలు చేసేదానికి ఇప్పుడు ఆపేదానికి లేదు ఆయన అప్పు మీరు కట్టకన్నా పోయేదానికి లేదు. సరే నీ మాట ఇంటంప నువ్వేం తీర్మానం చేస్తే అదే చెయ్యి. 50,000 రూపాయలు అప్పులో 25,000 రూపాయలు మా అన్నకి వేసినారు. 25,000 రూపాయలు అప్పు నాకు వేసినారు. ఇప్పుడు మా అన్న మా వదిన ఇద్దరు కష్టపడితే తొందరగా అప్పు తీర్చేస్తారు 25,000 రూపాయలు. నేను ఒంటే పెంట ఒకరి కష్టపడి ఎప్పుడు తీర్చేది? ఎక్కడన్నా ఒకవేళ బెంగళూరు పోవాలా, లేదంటే హైదరాబాద్ పోవాలా, లేదంటే తిరుపతికో ఎక్కడన్నా బేదారు పనికో పాడు వేసి సంపాదించుకొని వచ్చి ఆయన అప్పు కట్టాలి 25,000 రూపాయలు నా భాగం కట్టాలి కదా. ఇప్పుడు మా నాయన సంపాదించినది 2 అంకణాల కొట్టం అడ్డపిల్లి. ఆ 2 అంకణాల కొట్టంలో వచ్చి 12 భాగాన్ని మా అన్నకి ఇచ్చినాడు, తూర్పు భాగాన్ని నాకు ఇచ్చినాడు. ఇప్పుడు నేను అప్పు తీర్చేదానికి ఎక్కడైనా పనికినాను అనుకో, నా భాగంలో వచ్చేది దాంట్లో ఒక వాసు పెంచిరి, ఒక అంత చెత్త పెరికిరి, ఒక పెండు భరించిరి. ఎవరికి నష్టమో? నాకు నష్టము. అందుకని చెప్పి నేను అక్కడ పోయేదానికి ఇల్లు వదిలిపోలేను. అందుకని చెప్పి నేను వచ్చేంత వరకు నా ఇల్లుని ఎవరు చూసుకుంటారా? అందుకని చెప్పి అసలు నీకు పెట్రోల్ తీసుకొని వచ్చి నా ఎంకనానికి అగ్గిపొల్లు గీసి పెట్టుకుంటే మా అన్నకేమి మంట ఏంటి? మా అన్న రాలిపోతారా? నేనేమన్నా 12 భాగాలు పెట్టానా? 2 అంకణాల్లో చెరువు అంకణం వచ్చిన తర్వాత నీ అంకణం వేరు అంకణం వేరు. అంకణానికి పెడితే అది కూడా కాలిపోతుంది. నా అంకణానికే కదా పెట్టింది, మా అంకణానికి పెట్టాను కాలిపోతుంది. అది కూడా కాలిపోతుంది అంటే అప్పు ఎవరు తీరుస్తారా? నా అంకణాన్ని ఎవరు చూసుకుంటారా? అట్లా నా అంకణానికి అగ్గిపొల్లు గీసి పెట్టుకోండి మా అన్నకేమంటారు? అదే పెట్టకూడదు అట్లా, అంటే కాలిపోతుంది. ఈ అడ్డపిల్ల నాశనం ఎత్తుపోతే వండే ఇంటి ముందర టెంకాయ చెట్టు ఒకటి మా నాయన అట్టింది అడ్డుగా. ఆ టెంకాయ చెట్టు ఒకటి ఇప్పుడు అడ్డపిల్లి 5 భాగం ఇచ్చినారు కదా. ఈ టెంకాయ చెట్ల గారు 5 భాగం మా అన్నకి ఇచ్చినారు. నాకు మొదటి భాగం కింద భాగం ఇచ్చినారు. చిన్నోడు ఎప్పుడు కిందనే ఉండాల్సింది. ఇప్పుడు ఆ టెంకాయ చెట్ల 5 భాగం మా అన్నకి ఇచ్చినప్పుడు మొదటి భాగం నాకు ఇచ్చినప్పుడు నా మొదలు నేను కొట్టేస్తే మా అన్నకేమో నొప్పులు కొట్టేస్తే ఏమి నేనేమైనా పైకి ఎక్కినానా, లేదా కట్ట కొట్టానా, లేదా సున్నం నేర్కినానా, లేదా కాయ నేర్కినానా? కింద భాగంలో కోసేస్తే ప్రాణం చెట్టుకో. నా మొదలుకి నీళ్ళు ఎవరు పోసేవాళ్ళు? నేను అక్కడ పోతే మొదలు నీ కొడుకు పోతాను. నీకు మొదలు నీళ్ళు ఏడు పెండ్లే కాకన్నట్టు కొడికాడు పుట్టేది నాకు. నేను చేసుకునేదానికి ఈ అప్పే దగ్గరకన్నట్టు ఎవరు పెట్టినిచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళు పెళ్లి చేసుకునేదానికి అప్పుకే ఎవరి దగ్గర పోయేది? ఈ పని చేయకూడదురా. అందుకు నా మొదలు నేను కొట్టేసుకుంటే అది విరుద్ధం. అంటే టెంకాయ మంట కొట్టకూడదు. కానీ కాయ కాస్తే తీసుకుంటాను. వాయిన తీసుకోవచ్చు, నేను తీసుకోవచ్చు. నీళ్ళు పోసుకుంటే బాధ్యత నాది. ఒకవేళ టెంకాయ చెట్టు నాశనం ఇట్లపోతే వాళ్ళే. ఇప్పుడు అడ్డపిల్ల అట్టబోయా, టెంకాయ చెట్టు ఇట్టబోయా. మేమిద్దరు మా నాయన సంపాదించిన సాప ఒకటి. ఆ సాపులో సగభాగం ఉందే లేదా నాకు? నా సగభాగం సాప నేను కోసుకుంటే మా అన్నకేమో నొప్పులు. ఏమే సుట్టి అట్లే వేసేదానికి నా అర్ధభాగం సాపు ఉందే లేదా? పట్టదట్లా ఏమే ఇప్పుడు మా అన్న మా వదిన పనుకుంటారు. ఇప్పుడు అప్పుడు ఇద్దరు పనుకుంటారు. ఇప్పుడు 3 అయినారు. నేను ఉత్తరాలు పనుకుంది. నేను అప్పు 25,000 రూపాయలు అప్పు చేస్తాను. అందుకే నా అర్ధభాగం సాపు కోసేస్తే మా అన్నకేమంట కోయకూడదంటే అప్పుడు ఇంకో 2,000 ఎక్కువ కట్టుకోమని మా ఆయననే. నువ్వు అప్పుడే ఆ మాట అడిగేదానికి నాకు అన్ని భాగం పెడతా ఉంటారు అనుకున్నా. సరేలే ఈ సాపు కొట్టుకొని ఇట్టుపోతే వాళ్ళే. ఇప్పుడు టెంకాయ చెట్ల సగభాగం అట్టపోయింది, ఈ అడ్డపిట్లు ఎట్లపోయింది, సాపులు ఎట్లపోయింది. మా ఊదిలో నాకెందుకు భాగం లేదు? నాకెందుకు భాగం లేదు? అప్పుల భాగం ఉండి అప్పుల భాగం పెట్టచ్చునా? ఏం పని చెప్పు. నువ్వే అప్పు ఇచ్చింది చెప్పు. నీ అప్పుల భాగం ఉన్నప్పుడు సగభాగం ఉన్నప్పుడు మా వదిలిలో నాకెందుకు సగభాగం లేదు? ఆయన పెళ్లి చేసుకున్నారా? కూడా ఉన్నప్పుడే కదా పెళ్లి చేసుకోలేదు. కూడా ఉన్నప్పుడే కదా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకునేవా? వాడికి ఒకరికి ఎక్కువ కూడా అప్పు చేసిన కూడా ఉన్నప్పుడే కదా అప్పు వేసేది మట్టుకున్నది. ఇప్పుడు మా వదిలికి మా అన్న మెడకది బొట్టు కట్టేది. మా వదిలిలో భాగమా ఎట్లా పెట్టుకునేదంటే మెడకాయ కదా బొట్టు కట్టేది. ఈ బొగ్గిటికి 5 భాగం మా ఆయన తీసుకొని బొగ్గిటి కింద భాగం నాకు వదిలేంటే
మనిషి బతుకుతుందా? ఏమేం మనిషి నరికేస్తే బతుకుతుందట. నరకమని చెప్పలా లేదు ఒకవేళ నరికేస్తే చచ్చిపోతుంది కదా మా వదిన ఒకవేళ అట్లొద్దులే ఒకవేళ వారం మైండ్ పెట్టుకొని 2 వారాలు నాకు వదిలేనిలే మీ సాయి వాళ్ళకి చేస్తారేమో, మా తెలుగు వాళ్ళకి చేయలేదు. అవునా ఇట్లా చిన్న పంచాయతీ పడిపిండి కొంచెం ఆలస్యం అయిపోయింది అంతే మహారాజు. పట్టుకుంటారు కదా, ఎవరిని పట్టుకుంటాము మేమెందుకు పట్టుకుంటాము? సున్నమ్మ కూర్చుంది కొడక. అవునా నీకు అన్నబాయిలో భాగం కావాలనుకో, అప్పులో భాగం లేనప్పుడు నాకు అప్పులో భాగం లేదా తోడబుట్టుకుంటానికి అప్పు తీర్చలేము. ఆ. అది మగవుతున్నాము. అంటే వాడు పెళ్లి చేసుకొని వాడు సంపాదించుకొని వాడు పెద్దోడు అయిపోతాడు, నువ్వు ఇట్టే పో మేము తెగించుకున్నాను అట్లా చెప్పనేసా అన్నగారు.